ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ యొక్క ప్రదేశము రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి నిడమర్రు మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్. దాన్ని ఆనుకొని దాదాపు 400 ఎకరాల్లో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కూడా అధికారులు వేసినటువంటి ప్లాట్లు ఇప్పటి వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా బిల్డింగులతో నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా పూర్తిగా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఒక వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో కొన్ని విభాగాలకు మాత్రం పట్టపగ్గాలు లేకుండా వ్యాపారం పూర్తిగా జరుగుతుందని చెప్పాలి. గుంటూరు, విజయవాడ నగరాలే కాదు, హైదరాబాదు, బెంగళూరు, బాంబే నగరాల నుంచి తెలుగువారు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు మాత్రం తిరిగి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారంటున్నారు స్థానిక వ్యాపారస్తులు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా నిర్మానుష ప్రాంతంగా ఉన్నటువంటి రాజధానికి మాత్రం తిరిగి కొత్త వెలుగులు వచ్చాయని చెప్పాలి. మంగళగిరి నగరానికి మాత్రం ఇది నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. కారణం, ప్రభుత్వానికి ముందే మంగళగిరి నగరానికి బైపాస్ రోడ్డు పుణ్యమంటూ ఆ ప్రాంతంలో కొత్త కొత్త పరిశ్రమలు కావచ్చు, కొత్త కొత్త ఆఫీసులు కానీ నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చి నగరానికి పడవర వైపు బైపాస్ రోడ్ నిర్మాణం. ఆ బైపాస్ రోడ్డు కానుకొని పడవర వైపున రాజధాని ప్రాంతంలో గత వారం నుంచి అభివృద్ధి పనులు మొదలైన నేపథ్యంలోనే ఎటు చూసినప్పటికీ మంగళగిరి నగరమే సెంటర్ పాయింట్ అయింది. ఈ నేపథ్యంలోనే నిన్నమ్మన్నటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మాణం మాత్రం గత వారం నుంచి పూర్తి స్థాయిలో ముందుకు సాగుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టాపీ వర్కర్స్ కరువైన నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకువచ్చి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నిర్మాణ పనులు చేపడుతున్నారు అంటున్నారు స్థానికులు. రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కావచ్చు, ఆంధ్రులు మంగళగిరి ప్రాంతం వారు ఎక్కడున్నా సరే గత కొద్ది రోజుల నుంచి మంగళగిరి మీదే మనసు పారేసుకున్నారని చెప్పాలి. మంగళగిరిలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయనే అంశంపై ప్రతి ఒక్కరి నోట ఇదే అంశంపై చర్చ జరుగుతూ ఉంది. వారు ఎక్కడున్నా చివరికి సొంత ఊరు రావడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ మాకు మాత్రం గత వారం రోజుల నుంచి చేతి నిండా పని దొరుకుతుందంటున్నారు టాపీ వర్కర్సు. ఎంతో కాలంగా పని లేక ఇబ్బందులు పడ్డాం, కానీ మా భవిష్యత్తు మాత్రం బంగారు బాటుగా ఉంటుందంటున్నారు. వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంగళగిరి ప్రాంతంలో టాపీ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి రాజధాని పేరుతో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు నివాసం ఉన్నారు. కానీ పనులు ఆగిపోయిన నేపథ్యంలోనే తిరిగి వారు సొంత ఊరికి వెళ్ళిపోయారు. గత వారం రోజుల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వర్కర్స్ ఇప్పటికే కొన్ని చోట్ల అపార్ట్మెంట్ పనులు మొదలుపెట్టారు. ఎట్లా బాగా కూలీలు బాగా వస్తారు, మేస్తులు బాగా వస్తారు, వర్క్ స్పీడ్ నడుస్తుంది సార్. రాజధాని ఎఫెక్ట్. రాజధాని వల్ల బాగా జరుగుతున్నాయి సార్ పనులు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి వర్కర్స్? ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము సార్. మేము వచ్చి సంవత్సరం అయింది ఇక్కడికి. ప్రకాశం జిల్లా కుర్చేడు మళ్ళీ పరమన్న ఆడిపోవడం సార్ మాది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రాంబాబు మేస్త్రి కాడ చేస్తున్నాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కాకుండా నుంచి వైజాగ్ నుంచి కూడా వస్తూ ఉన్నారు.
ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎలా ఉండబోతుందండి మీకు తెలుసు? గతంలో పోల్చుకుంటే మనం హైదరాబాద్ లో రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో నాకు ఒక ఫ్లాట్ ఉండాలనుకునేవాడు. ఎందుకు ఉండాలంటే అది రాజధాని అని. అట్లాగే ఇక్కడ కూడా అంతే. మంగళగిరి క్యాపిటల్ వచ్చేసి అమరావతి అన్న మంగళగిరి అన్న ఒకటే దాదాపుగా. అలా అమరావతిలో నాకు ఒక ఫ్లాట్ ఉండాలనుకుంటాడు. అది కూడా కోర్ క్యాపిటల్లో ఉండాలనుకుంటాడు. 29 గ్రామాల్లో ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు అక్కడే వస్తాయి కాబట్టి. బయట 25,000 30,000 నడుతుంటే అక్కడ 50,000 60,000 నడుస్తున్నాయి ఈ రోజున. అది ఆ విధంగా ప్రతి వాళ్ళు రాష్ట్రం మొత్తం వచ్చి కొనుక్కోవాలనే ఒక ఇది ఉంది కాబట్టి, మోజు ఉంది కాబట్టి ఆ రేట్లు అట్లా పెరుగుతూ వెళ్తున్నాయి. మంగళగిరి ప్రాంతానికి అన్నిటికీ రాజధానిలోకి వెళ్తానికి కనెక్టివిటీ రోడ్లు అన్ని ప్లాన్ చేసే ఉన్నాయండి. ఆ రోడ్లని వాళ్ళు కనుక కనెక్టివిటీ వచ్చేటట్టుగా కనుక ప్రభుత్వం తొందరగా చేస్తే అభివృద్ధి బాగా జరుగుతుందండి. ఇదివరకు ఊరికే రోడ్ల మీద అమ్ముకోవడానికి కూడా ఖాళీ లేనంత మంది జనం ఉండేవాళ్ళు అండి. ఒక రకంగా చెప్పాలంటే బీసెంట్ రోడ్డు ఇట్లా ఆ రోడ్డు మీద ఆకర్ష్ పెట్టి అమ్ముతారు చూసారా, అంతకంటే ఎక్కువగా ఇదేమన్నా సిటీ అయిపోయిందా రాత్రి అన్నట్టుగా జనం వచ్చారు రోడ్ల మీదకి. ఎందుకంటే వర్కులు వచ్చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా బీహార్ అటు సైడ్ నుంచి వచ్చి వర్కర్స్ ఎక్కువగా పనిచేస్తారండి రాజధానిలో. వాళ్ళందరూ కొనుగోలు వస్తే కొనుగోలుకి ఇక్కడికే వస్తారు. మొదలు పెట్టారు అంటున్నారు. బిల్డర్స్ వస్తున్నారు కండి. లోకల్ వాళ్ళు ఏంటంటే లోకల్ తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారండి, బయట వాళ్ళకి ఇవ్వట్లేదు. ఏదైనా పెద్ద కంపెనీలు వస్తే ఒక 20 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు వస్తే అప్పుడు బయట వాళ్ళకి ఇస్తున్నారు. కానీ చిన్న బిల్డర్స్కి బాగా పేరున్న వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వట్లేదు. నమ్మట్లా, వదిలేసి వెళ్ళిపోతారని భయపడుతున్నారు.